ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే 12వ స్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఈ 12వ స్థానం అనేది ఒక దుస్థానం కాబట్టి ఇందులో ఏ గ్రహం ఉన్నప్పటికీ ఇబ్బందే. అందులోనూ శుభగ్రహాలు అయితే కొంత పర్వాలేదు, కానీ పాపగ్రహాలు ఉంటే ఇంకా ఎక్కువగా నెగిటివ్గా పనిచేస్తారు. అందులోనూ కేతు గ్రహాన్ని సహజంగా పాపత్వం పొందిన గ్రహంగా, మోక్షకారుడిగా, స్పిరిచువాలిటీ గురించి, ఐసోలేషన్ గురించి, సెపరేషన్ గురించి, అలాగే ఉండే భావాల్లో సంపూర్ణంగా ఫలితాన్ని ఇవ్వకుండా చేస్తాడు. ఇక ఈ 12వ స్థానం అనేది లాసెస్ గురించి, హాస్పిటల్స్ గురించి, జైల్స్ గురించి, విదేశీయానం గురించి, హై లెవెల్ స్పిరిచువాలిటీ గురించి, ఒక మోక్ష స్థానంగా బెడ్ ప్లెజర్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు కేతు గ్రహం స్వయంగా మోక్షకారుడే ఆ మోక్ష స్థానంలో ఉండడం వల్ల ఒక్కోసారి కాంబినేషన్ అనేది కారక భావనాశయ కింద కూడా పనిచేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఆ మోక్షం సాధించడానికి మానవ ప్రయత్నం చేస్తాం కదా, ఆ మానవ ప్రయత్నం చేసే క్రమంలో శారీరకంగా కానీ మానసికంగా కానీ దానికి సపోర్ట్ అనేది ఇవ్వకుండా ఈ కేతు గ్రహం వ్యతిరేకంగా పనిచేస్తాడు. ఒక్కోసారి కాంబినేషన్ అనేది ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా పనిచేస్తుంది. లేకపోతే తరచూ విచిత్రమైన కళలు రావడం, సొసైటీలో 10 మందితో కలవకుండా ఎక్కువగా దూరంగా ఉండడం, బాగా ఇంట్రోవర్ట్గా ఉండడం, ఎక్కువగా ప్రశాంతంగా ఒక్కలే ఉండడానికి ఇష్టపడడం, ఇటువంటి ఫలితాలనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కంప్లీట్గా పాజిటివ్గా ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా 12వ స్థానం ఉన్న కేతు ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా మీ లగ్నానికి శుభుల యొక్క ప్రభావం ఉంటూ ఆ 12వ అధిపతి బాగా బలంగా కనుక ఉన్నట్లయితే, అలాగే కేతు అనే నక్షత్రాధిపతి అనేవాడు కూడా చాట్లో బలంగా కనుక ఉన్నట్లయితే, అప్పుడు ఈ కాంబినేషన్ అనేది కంప్లీట్గా పాజిటివ్గా పనిచేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్గా వీళ్ళు ఇంట్రోవర్ట్స్గా ఉన్నప్పటికీ ఆ 12వ స్థానం సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలను పొందుతారు. అంటే వాళ్ళు ఉన్న స్థానం నుంచి దూరంగా వీళ్ళు బాగా సెటిల్ అవ్వడం కానీ, విదేశాల్లో బాగా రాణించడం కానీ, శారీరకంగా మానసికంగా ఒక మంచి మార్గంలో వెళ్ళేదానికి అవకాశాలు ఉంటాయి. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడ వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నాను, 12వ స్థానంలో కేతువుని తీసుకున్నాను. అందులోనూ ఈయన ఇక్కడ స్వాతి నక్షత్రంలో తీసుకున్నాను, అంటే రాహు నక్షత్రంలో ఉన్నాడు. కేతు 12 ఉంటే రాహుగ్రహం 6వ స్థానంలో ఉంటాడు. అలాగే ఈ 12వ అధిపతి శుక్ర గ్రహానికి స్వక్షేత్రంలో 7వ స్థానంలో తీసుకోవడం అనేది జరిగింది. మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ కేతు గ్రహానికి ఎటువంటి పాపగ్రహాలతో సంబంధం అనేది రాలేదు. పాపగ్రహమైన రాహు నక్షత్రంలో కేతు ఉన్నప్పటికీ ఇక్కడ రాహుగ్రహం 6వ స్థానంలో ఉన్నాడు. సో ఛాయాగ్రహాలైన రాహుకేతువులు 6వ స్థానంలో ఉంటే బాగానే పనిచేస్తారు కాబట్టి దాన్ని మనం అయితే నెగిటివ్గా తీసుకోక్కర్లేదు. దానితో ఇక్కడ కేతు గ్రహం తులారాశిలో ఉన్నాడు. ప్రధానంగా ఈ తులారాశి అధిపతి అయిన శుక్రగ్రహం స్వక్షేత్రంలో బాగున్నాడు. అలాగే ఈ లగ్నాధిపతి అయిన కుజగ్రహం యొక్క బలమైన అష్టమ దృష్టి కేతు గ్రహం మీద ఉంది కాబట్టి కేతు గ్రహానికి అక్కడ శుభత్వమే వచ్చింది కానీ పాపత్వం అనేది రాలేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే కేతు ఈ విధంగా 12లో కంప్లీట్గా శుభత్వం పొంది ఎటువంటి ఎఫెక్షన్ అనేది లేకుండా కనుక ఉంటూ, అలాగే 12వ అధిపతి ఇక్కడ 7వ అధిపతి శుక్రగ్రహం స్వక్షేత్రంలో ఉంటూ ఇక్కడ కేతు గ్రహానికి లగ్నాధిపతి సంబంధం రావడం వల్ల 12వ స్థానానికి పాజిటివ్ యాక్టివేషన్ లోకి వస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా ఇంట్రోవర్ట్స్ గా కాకుండా నలుగురితో కలిసిపోయే స్వభావం అనేది వాళ్ళలో ఉంటుంది. ఎందుకంటే 7వ అనేవాడు 7వ బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళకుంటే పబ్లిక్ రిలేషన్స్ అనేవి బాగుంటాయి. 12వ స్థానానికి ఎప్పుడైతే లగ్నాధిపతి బలంగా సంబంధం అనేది వస్తుందో విదేశాల్లో కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ విధంగా ఎక్కువ కేతు యొక్క మహాదశలో అంతర్దశలో ఒక్కోసారి అనుకోని కారణంగా ఎక్కువగా ఎక్స్పెన్సెస్ అనేవి అయినప్పటికీ ఎప్పుడైతే ఈ విధంగా మనకి పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది 12వ స్థానానికి వస్తుందో ఆ పెట్టే ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా వేస్ట్ కావు. అంటే సరైన పద్ధతిలో సరైన దానికి ఖర్చు పెట్టేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా 12వ స్థానంలో ఎవరికైనా కేతు ఉంటూ ఆయన ఈ విధంగా శుభత్వంతో కాకుండా కంప్లీట్గా మీ లగ్నానికి పాపగ్రహాలతో ఎఫెక్షన్ పొంది ఇంకా 12వ అధిపతి కూడా చాట్లో బలహీనంగా ఉంటూ ఆ కేతు నక్షత్రాధిపతి కూడా చాట్లో సరిగ్గా కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే కేతు దశ అనేది సంపూర్ణంగా పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా నెగిటివ్గా పనిచేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ టైం అనేది వచ్చినప్పుడు వీళ్ళకి సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతాయి. ఆర్థికంగా మాత్రమే కాదు వ్యక్తిగతంగా కూడా బాగా నష్టపోయే ప్రమాదాలు అనేవి ఉంటాయి. ఇంకా ఎక్కువగా ఎఫెక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఏదైనా దురాలవాట్లు కూడా బానిసే ప్రమాదాలు అనేవి ఉన్నాయి. ఈ 12వ స్థానంలో కేతు యొక్క దృష్టి అనేది 4వ స్థానం మీద 8వ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి ఏదైనా ఇంటి విషయాల్లో కానీ మదర్ హెల్త్ విషయాల్లో కానీ ఒక్కోసారి వాహన ప్రమాదాలు జరగడం కానీ అష్టమ స్థానంలో యాక్టివేషన్లోకి రావడం వల్ల సడన్ చేంజెస్ అనేవి ఉంటాయి. అందులో కేతు యొక్క నెగిటివ్ ఉన్నారు కాబట్టి ఆ వచ్చే మార్పులు అనేవి నెగిటివ్గానే ఉంటాయి. సో దీనివల్ల వ్యక్తిగతంగా ఆర్థికంగా నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. నేను ఇక్కడైతే సింపుల్గా మేష లగ్నాన్ని తీసుకున్నాను. 12వ స్థానంలో కేతువుతో పాటు
శని బుధ గ్రహాన్ని కూడా తీసుకున్నాను. అలాగే ఇది మీనరాశి అయింది కాబట్టి ఈ రాశ్యాధిపతి గురుగ్రహానికి తృతీయంలో, ఇక్కడ కేతు గ్రహం ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మీన రాశిలో రేవతి నక్షత్రంలో ఉన్నాడు అని అయితే మనం భావిద్దాం. ఆ రేవతి నక్షత్రానికి అధిపతి ఎవరంటే బుధ గ్రహమే. ఈ బుధుడు కూడా ఇక్కడ స్వయంగా 12వ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయన 12వ స్థానంలో నీచని పొందడం మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల మనకేమైంది, రాశ్యాధిపతి గురుగ్రహం తృతీయ స్థానంలో శత్రుభావంలో ఉంటూ బలాన్ని కోల్పోయాడు. అలాగే నక్షత్రాధిపతి అయిన బుధ గ్రహం కూడా అక్కడ నీచపడ్డాడు. పైగా ఈ కేతు గ్రహంతో ఈ లగ్నానికి 2 పాపగ్రహాలతో సంబంధం అనేది వచ్చింది. పైగా ఆ కనెక్షన్ కూడా ఎక్కడ వచ్చిందంటే దుస్థానంలో వచ్చింది కాబట్టి ఆ వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి బాగా సివియర్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా కేతుతో తృతీయ షష్టాధిపతి అయిన బుధ గ్రహం మరియు దశమాధిపతి అయిన శని గ్రహం 12వ స్థానంలో కలుస్తారు. ఈ పర్సన్స్ అనే వాళ్ళు కెరీర్ లో రాణించడం చాలా కష్టమైపోతుంది. దీనికి తోడు భాగ్యాధిపతి అనేవాడు అక్కడ తృతీయ స్థానంలో ఉండడం వల్ల అదృష్టం కలిసి రావడం కూడా కష్టం అవుతుంది. షష్టాధిపతి అయిన బుధ గ్రహం 12వ స్థానంలో ఉంటే విపరీత రాజయోగం, కానీ ఆయన అక్కడ నీచ స్థానంలో ఉండడం వల్ల ఆ యోగం అనేది కంప్లీట్గా పాజిటివ్గా పనిచేయదు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి పైకి ఎదుగుతామన్నా ఆ సక్సెస్ అనేది రావడం చాలా కష్టం అవుతుంది. ఈ విధంగా కేతు గ్రహానికి కంప్లీట్గా నెగిటివ్ గ్రహాలతో సంబంధం వచ్చి ఎఫ్లిక్షన్ గురయ్యారు. కాబట్టి మనం ఫైనల్గా ఏం చెప్పొచ్చు అంటే కేతు గ్రహ మహర్దశ కానీ అంతర్దశలు కానీ ఈ మేషలగ్నానికి కేతు గ్రహం శుభగ్రహం అయినప్పటికీ అనుకున్నంత విధంగా రిజల్ట్ అనేది ఇవ్వదు, ఆపోజిట్గా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది 12లో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు డిస్కస్ చేశానని భావిస్తాను. దీనికి రిలేటెడ్గా మీకు ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయొచ్చు. ఇక మీరు ఎవరైనా పర్సనల్ చార్ట్ అనాలిసిస్ కోసం చూస్తున్నట్లయితే ఈ నెంబర్ సంప్రదించవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.